ఇక్కడ ఈ పుల్లలో ఈ చిన్న పుల్లలో ఇటువైపు చిన్న పిల్లలు ఉన్నాయి కదా, ఈ చిన్న పిల్లలు ఉన్న వైపు ఒక 4 ఇలాగ సగం ఉంచుకోవాలన్నమాట. అలాగున్నాయి. ఒకసారి ఇప్పుడు ఇలాగ సగమే ఉంచాలి ఇలాగ. ఓకేనా. ఆ తర్వాత నుంచి మొత్తం అన్నీ ఇలాగ ఉంచేస్తారు ఈ మాదిరిగా. కానీ ఇప్పుడు యువతల వైపు వచ్చేసరికి యువతల వైపు పెద్ద పుల్లలు ఉంటాయి. ఈ పెద్ద పుల్లలు ఉండే వైపు మొత్తం ఈ చివరి వరకు కూడా మొత్తం అన్నీ ఉంచుకుంటారు ఇవన్నీ కలిపి. ఎప్పుడైతే పైన ఫస్ట్ అన్ని తొలి అలాగా అన్నీ అడిచేసుకున్నామో దాన్ని షీట్ని తిరిగేసేయాలన్నమాట. తిరిగేసి అడుచుకున్నవన్నీ కూడాను ఇగోండి ఇలాగా కిందకు వచ్చేలాగా, అంటే ఇప్పుడు ఇగోండి ఇవన్నీ బయటకు ఉన్నాయి కదా, ఇది ఇలాగా రింగ్కి యువతల సైడ్ ఈ బయటకు ఉండేలాగా అవుట్ సైడ్ నుంచి ఇలాగా పెట్టుకుంటాము షీట్ని. అలా షీట్ని పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే 4 సగానికి ఇప్పుడు పుల్లలు ఈ పుల్లలు చూడండి, షార్టెస్ట్ పుల్లలు చిన్న పుల్లలు ఏవైతే ఇటువైపు 4 పుల్లలు సగానికి ఉంచుకోండి అని చెప్పా కదా. ఇవి తర్వాత ఇప్పుడు ఆ చివరిది ఏదైతే ఉందో దాన్ని ఇలాగ 2 జాయింట్ కలిపేటప్పుడు ఇది పైకి ఇలాగ అడుస్తాం అనమాట. అడ్డానికి అని చెప్పి 4 ఉంచుతాం అలాగా. ఓకేనా. ఇప్పుడు ఇది గాబుని ఇలాగ తిరిగి ఇలాగ ఈ రివర్స్ ఎప్పుడైతే షీట్ ఇలా రివర్స్ ఇలా తిప్పించుకున్నామో కిందకు ఉండేలాగా అప్పుడు ఇలాగ జియో వైర్ వేసుకొని ఇక్కడ కట్టేసుకోవడమే. గాబుకి ఇలాగా ఫస్ట్ జియో వైర్లు కట్టుకున్నాక ఇలాగ జియో వైర్లు ఇలా కట్టుకున్నారు కదా, అలాగా ప్రతి దగ్గర కూడా అలా జియో వైర్లు కట్టుకున్న తర్వాత అంతా ఫోల్డింగ్ అయిన తర్వాత చివరి జాయింట్లు కలిపే దగ్గర ఇదిగోండి 2 జాయింట్లు ఇలా కలిపే దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఈ 4 పుల్లలు ఇలా ఉంచుతున్నాం కదా, ఈ పైన జాయింట్కి ఈ ఏదైతే లాంగ్ పుల్లలు ఇలాగ ఉన్నాయో అవి ఇలాగ ఉంచేసుకోవాలన్నమాట. లోపలికి ఇలాగ ఉంచేసుకుని అంటే ఇప్పుడు ఇవ్వండి ఇలాగ నిలువుగా ఉంటాయి కదా ఈ పుల్లలు, నిలువుగా పుల్లల్ని ఇలాగ ఉంచుకోవాలా. ఇలాగా దీంతోనే ఇవ్వండి చూడండి, ఇవ్వండి ఇలా పెడతాము. ఇలా పెట్టేసి ఇలాగనమాట అలాగా. నెక్స్ట్ ఇది ఒకటి చూడండి శాంపుల్. అలాగ ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత అప్పుడేమో కటింగ్ ప్లేయర్తో కానీ అట్లా ఇవ్వండి ఇలాగ దగ్గరికి ఇలాగ ఉంచుకోవాలి ఇలా. ఓకేనా. అప్పుడు గాబంతా అప్పుడు తర్వాత ఏందనేది చెప్తాను.